అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఈరోజు మటన్ విత్ ములక్కాడ కర్రీ వండుదామండి. ఇందులో మసాలాలు ఏం వాడం మనం. ఒక్క ములక్కాయ టేస్ట్‌తోనే మటన్ టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుందండి. అంత బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరండి. ఇది వన్ పాట్ రెసిపీ అండి. ఒకటే కుక్కర్‌లో వండేసేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడితే బాగుంటుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేయండి. ఉల్లిపాయలు ఇలాగా పింక్ కలర్ టర్న్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది ఒక్కటి తప్ప మనం ఇంకా వేరే ఏ మసాలా వాడమండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలండి ఆయిల్లో. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటాలు మనకి ఉల్లిపాయలతో పాటు బాగా మెత్తగా మ్యాష్ అయినట్టుగా వేగిపోవాలండి. తర్వాత మనం కూరకి సరిపడా కారం వేసుకుందాము. వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. మనకి ఇక్కడ ఉల్లిపాయ టమాటా బాగా మెత్తగా మ్యాష్ అవ్వాలి. అప్పుడే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా గ్రేవీగా ఉంటుందండి. ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి ఇట్లా ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా. ఉల్లిపాయను టమాటా కూడా మెత్తగా మగ్గినాయి. ఇప్పుడు ముందుగా మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని దానికి కొంచెం ఉప్పును పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచానండి. ఆ మటన్ కూర కూడా ఈ మసాలాలో వేసేసి బాగా కలిపేయాలండి. కలిపితే ఆ మసాలా టేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అదంతా మటన్కి పడుతుంది. మటన్ ఇలా ఆయిల్లో మగ్గితే అండి ఒక 10 నిమిషాలు చాలా బాగుంటుందండి. ఇదంతా మీరు కొంచెం సిమ్లో పెట్టి వండుకుంటే మంచి రుచి వస్తుందండి. దాని తర్వాత కూర కూడా బాగా ఉడుకుతుందండి. మనకి మటన్ మగ్గింది కదండి. ఇప్పుడు నేను 1½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మటన్ నుంచి మనకేం వాటర్ రాదు. ములక్కాయలన్నీ ఈ వాటర్లోనే ఉడకాలండి. ములక్కాయలు ఉడికించుకోవడానికి మనం ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఈ వాటర్లోనే ఆ ములక్కాయలు కూడా ఉడుకుతాయండి బాగా. కుక్కర్ పెట్టేసేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. విజిల్స్ అయిన తర్వాత ఇగో మూత తీసి చూడండి వాటర్ బాగుంది కదా. ములక్కాయలు ఉడికిపోవడానికి ఇది సరిపోతుందండి. మనం ఉల్లిపాయలు మగ్గడం కోసమే సాల్ట్ వేసాం. ఇప్పుడు మళ్ళీ ములక్కాయలకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసాను నేను. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలండి. ములక్కాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అప్పుడు ములక్కాయలో ఆ రసం అంతా కర్రీకి పడుతుందండి. చాలా టేస్ట్ వస్తుందండి. మీరు అసలు నమ్మలేరు, అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత మనం సరిపడా కొంచెం కారం వేసానండి. దీనికి కొంచెం కారం ఉప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత ముందుగా కొత్తిమీర కాడలు వేసుకోండి. ఆ సువాసన కూడా కర్రీకి చాలా బాగా పడుతుంది. ఇంకొంచెం కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ములక్కాయలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. వెజిటబుల్ వేసినా కానీ నాన్ వెజ్ కూర అంత టేస్ట్ ఉంటుందండి. దోసకాయ అయినా వేసుకున్నా బాగుంటుంది. తర్వాత ఈ ములక్కాయ వేసుకున్నా కానీ చాలా రుచి ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీలో ఇంకా మీరు ధనియాల పొడి కానీ ఇట్లా ఏం మసాలా ఏం వాడవసరం లేదండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుందండి. మీరే అనుకుంటారు అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.